ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ 8వ వార్డు కౌన్సిలర్ చాంద్ షాషాపై కొంతమంది యువకులు దాడి. గాయపడిన చాంద్ షాషా రాత్రి 8:30 గంటల సమయంలో తన బైక్ మెకానిక్ షాప్ నుండి వస్తున్న చాంద్ షాషాని హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. నేను ఎక్కువ తక్కువ మాట్లాడాను. బయటికి అడ్డం పెట్టి గొడవ చేయడం అంటే దాన్ని ఏమంటారు అన్న? యాక్సిడెంట్ జరగడం వేరు. నా పేరు షేక్ చాంద్ పాషా, ఎన్టీఆర్ నగర్ 8వ వార్డు కౌన్సిలర్ని. రాత్రి నా మెకానిక్ షాప్ బంద్ చేసుకొని 8:30 అప్పుడు ఇంటికి వస్తుంటే 8:45 హెచ్పి పెట్రోల్ బంక్ ముందు నలుగురు కుర్రోళ్ళు బళ్ళు మీద వచ్చి నా బండి ముందు కరెక్ట్గా కటింగ్ కొట్టి కావాలని నాతో గొడవ పెట్టుకొని అప్పటికప్పుడే అందరినీ ఫోన్ చేసి 10 మంది వచ్చి నా మీద దాడి చేశారు. 10 మంది కలిసి దాడి చేశారు. అసలు ఎందుకు చేశారు అనేది నాకు తెలియదు. నేను ఎవరి మీద నాకు ఎటువంటి విరోధాలు కానీ అవి ఏమీ లేవు. నా పని ఏదో నేను చేసుకుంటా. ఎన్టీఆర్ కాలనీలో వార్డులో మంచి చెడ్డలు చూసుకుంటా. నా మెకానిక్ పని నేను చేసుకుంటూ నా జీవనం గడుపుతున్నా. నా పేరు మదీనా పాషా అండి, ఎన్టీఆర్ కాలనీ వాస్తున్నాను. రాత్రి సంఘటన జరిగిందండి. కౌన్సిలర్ చాంద్ పాషా మీద గుర్తు తెలియని ఒక 10 మంది కలిసి ఆయన మీద దాడి చేశారండి. ఈ దాడి ఎందుకు జరిగింది ఏంటనేది కూడా మాకు అర్థం కావట్లేదండి. మేము ఇన్ని సంవత్సరాల నుంచి మన రాజకీయం చేసి ఇంత ఇది చేసింది కానండి, ఎప్పుడు కూడా మేము ఎవరిని కూడా ఇది చేయలేదు. అందరితో మంచిగానే ఉన్నాం. మా కౌన్సిలర్ గారు కూడా చాంద్ పాషా కూడా అందరికీ మంచిగా చేసిండు, ఎవరిని ఏ హాని చేయలేదు. మరి ఇది ఎందుకు చేశారనేది కూడా తెలియట్లేదు. అయితే ఎన్టీఆర్ కాలనీలో ఈ మధ్యకాలంలో చాలామంది ఈ గంజాయికి ఈ తాగుడికి బానిసయ్యి అర్ధరాత్రి వరకు రోడ్ల మీద బాగా విచ్చలవిడిగా తిరుగుకుంటూ చాలా చికా చేస్తున్నారు. దీనివల్ల పోలీసు వాళ్ళు కూడా కఠిన చర్య తీసుకొని కొద్దిగా పెట్రోలింగ్ చేసి ఈ దాడి జరిగిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని పోలీసు వారిని కోరుచున్నాం. 8వ వార్డు కౌన్సిలర్ చాంద్ పాషా గారి భార్యనండి. ఎప్పుడు ఎలాంటి గొడవలు లేవు. మా వారు ఎవరు వెళ్ళినా సరే ప్రతి వాళ్ళకి సహాయం చేస్తారు. ఏ రాత్రి అయినా సరే ఎప్పుడైనా సరే ఎవరు వచ్చినా సహాయం చేస్తూనే ఉంటారు. ఇలాంటి సంఘటన జరగడం వల్ల మాకు చాలా భయం వేస్తుందండి. చాలా భయంగా ఉంది. మా పిల్లలు ఉన్నారు, ఇంకా కాలేజీకి వెళ్తుంటారు. వాళ్ళు ఎప్పుడు ఎట్లా రియాక్ట్ చేస్తారని భయం వేస్తుందండి. 8:30కే ఇట్లా జరిగిందంటే ఇంకా భవిష్యత్తులో ఎట్లుంటుంది అనేది మాకు చాలా ఆందోళనగా ఉందండి.